వికీలీక్స్ వైట్ హౌస్నే కాదు ఇండియా సూపర్ పవర్ సోనియా గాంధీని వదలలేదు. చివరికి మేడం సోనియా వ్యక్తిగత విషయాలను కూడా బయటపెట్టడం విశేషం. సోనియా గాంధీ తన వ్యక్తిగత విషయాలను మారియా షివర్ అనే మహిళతో చెప్పిన మాటలను కూడా బయటపెట్టింది. ఆమె ఇప్పటి వరకు వ్యక్తిగత విషయాలను ఎవరి దగ్గర ప్రస్తావించలేదు. కానీ మేడం సోనియా పర్సనల్ సీక్రెట్లను కూడా వికీలీక్స్ లీక్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యక్తిగత విషయాలను కూడా వికీలీక్స్ బయటపెట్టింది. కాలిఫోర్నియా గవర్నర్ ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ భార్య మారియా షివర్తో రాజీవ్ గాంధీతో వివాహానికి తన తల్లిదండ్రులు వ్యతిరేకించినట్లు చెప్పారు. సోనియా ఆమెతో ఎంతగా మనసు విప్పి మాట్లాడారో ఈ పత్రాల ద్వారా తెలుస్తుంది. దానితో పాటు 2004లో ప్రధానమంత్రి పదవిని స్వీకరించకపోవడానికి కారణాలు కూడా చెప్పినట్లు వికీలీక్స్ బయటపెట్టింది. అమెరికా అంతర్జాతీయంగా సున్నితమైన అంశాలతో కూడుకున్న పత్రాలను వికీలీక్స్ బయటపెట్టి ముప్పు వాటిల్లుతుందని అధికారులు భయపడుతున్నారు. రహస్య పత్రాలను అక్రమంగా విడుదల చేయడం వల్ల శాంతి భద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే వికీలీక్స్ దగ్గరున్న పత్రాలను వెంటనే అప్పగించాలని అమెరికా కోరింది. ఇదే కాదు, సూడాన్ అధ్యక్షుడు బషీర్ బండారాన్ని వికీలీక్స్ బయటపెట్టింది. చమురు నిల్వల ద్వారా అక్రమంగా సంపాదించిన $900 కోట్ల బషీర్ స్వాహా చేశాడని బాంబు పేల్చింది. అక్రమ ఆదాయాన్ని లండన్లోని ఓ బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు వికీలీక్స్ తెలిపింది. బషీర్ తరలించిన నిధుల్లో కొంత భాగం బ్రిటన్లో పాక్షికంగా లాయిడ్స్ బ్యాంక్ గ్రూప్లో ఉన్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. బషీర్ అవినీతి బయటకు వస్తే అతన్ని ఓ దొంగలా చూస్తారని, దాంతో సూడాన్ ప్రజలకున్న నమ్మకం సన్నగిల్లుతుందని వ్యాఖ్యానించారు. దాంతో లాయిడ్ బ్యాంక్ స్పష్టమైన ఆధారాలు లేవని, బషీర్కు ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది. అమెరికా గూఢచారి సంస్థ CIA టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఇది వికీలీక్స్ విడుదల చేస్తున్న పత్రాలపై దృష్టి పెడుతుందని వాషింగ్టన్ పత్రిక తెలిపింది. రహస్యాలు దాచుకోవడంలో ప్రభుత్వ సామర్థ్యం తగ్గిపోవడం ద్వారా రహస్య ఏజెంట్లను నియమించుకునే సామర్థ్యం దెబ్బతింటుందా అనేది సమస్యగా ఉందని ఆ పత్రిక పేర్కొంది. 3 ఏళ్ల క్రితం ముంబైపై జరిగిన తీవ్రవాదుల దాడిలో పాకిస్తాన్ ఆర్మీ పాత్ర ఉందని అమెరికా భారత్కు స్పష్టంగా చెప్పిందని వికీలీక్స్ పేర్కొంది. అమెరికాకు వణుకు పుట్టించిన లాడెన్ దాడి జరిగిన తర్వాత అతను ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అతని ప్రతి కదలిక తెలుసని రహస్య నివేదికలో వెల్లడించింది. ప్రతి సమాచారాన్ని వైట్ హౌస్ గూఢచారి సంస్థల ద్వారా తెలుసుకుంటూనే ఉంది. అంతేకాకుండా లాడెన్ను అరెస్ట్ చేయడం, హతమార్చడం అమెరికాకు పెద్ద పనేం కాదు. లాడెన్ను స్వేచ్ఛగా వదిలేస్తే అంతర్జాతీయంగా లాభాలుంటాయని, అందుకే కపట నాటకాలు ఆడుతుందని వికీలీక్స్ ప్రకటించింది. ఆల్ ఖైదా సంస్థ ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తుందనే విషయాలు అమెరికాకు ముందే తెలుసునని వికీలీక్స్ తెలిపింది. స్విస్ ఖాతాల్లో ఎక్కువగా భారతీయులే ఉన్నారని అసాంజే వెల్లడించారు. స్విస్ బ్యాంకులో ఖాతాలు ఉండాలంటే సగటు భారతీయుడికి సాధ్యం కాదు. లక్షల కోట్ల డబ్బు కావాలి. నల్లధనంపై దేశ ప్రజలను తప్పుద్రోవ పట్టించేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దీనిపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా పట్టించుకోలేదు. వీటిని వికీలీక్స్ రహస్య పత్రాల ద్వారా బహిర్గతం చేసింది.
ఇన్ని లీకులు చేస్తున్న జూలియన్ అసాంజే ఇప్పుడు వరల్డ్ హీరో. అతనికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలే కాదు, ప్రతిష్టాత్మక అవార్డులు దక్కాయి. ప్రతిష్టాత్మక సిడ్నీ శాంతి బహుమతి, గోల్డ్ మెడల్ లభించింది. లండన్లో జరిగిన కార్యక్రమంలో అధికారిక రహస్యాలను ఛేదించి మానవ హక్కుల పరిరక్షణ కోసం అసాధారణ రీతిలో కృషి చేసినందుకే సిడ్నీ పీస్ ఫౌండేషన్ పురస్కారం దక్కింది. ప్రపంచ దేశాలు వికీలీక్స్ వెబ్సైట్ను బ్యాన్ చేయాలన్న డిమాండ్స్ ఊపందుకుంటున్న తరుణంలో అసాంజేకు శాంతి బహుమతి, గోల్డ్ మెడల్ రావడం ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అవినీతి, అక్రమాల నిర్మూలన కోసం దేశానికో అసాంజే ఉంటే చాలని ఆశపడుతున్నారు సామాన్య జనం. ఇది ఇవాల్టి డే స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. కీప్